అమ్మవారిని చూసి తిరిగి వచ్చాడు. జాంబవంతుడు దగ్గరగా పిలిచాడు. నాయన ఎలా వెళ్ళావు, ఏమిటి కథ, ఎలా వచ్చావు అన్నాడు. అక్కడ కూర్చుని 200 శ్లోకాలు పాడాడు. ఓ అది చేశాను తాత, ఇది చేశాను, వాడిని కొట్టాను, వీడిని కొట్టాను, లంకకి నిప్పు పెట్టాను, అది చేశాను, ఇది చేశాను, 200 పాడాడు. రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. నాయన ఏమిటి కథ అన్నాడు. లంకలో కాలు పెట్టాను, అశోకవనంలో సింసుపా వృక్షఛాయలో మబ్బు క్రమ్మిన చంద్రబింబంలా, మకిలి పట్టినటువంటి అద్దంలా, ఎండిపోయిన అరటి మొగ్గులా ఉన్న అమ్మవారిని చూశాను అని చెప్పాడే తప్ప అక్కడ ఇలా మీసాలు కాలర్లు ఎగరేసి అది చేశాను ఇది చేశానని మాట్లాడలే. అంటే సన్నిహితుడైన తాతగారి దగ్గర మాట్లాడేటప్పుడు తన ప్రతాపంతో చూపించాడు. మహాయోధుడైనటువంటి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు ఎంత చెప్పాలో అంతే చెప్పాడు. పర్యవసానంగా నీకు ఏం తెలుస్తుందంటే, నువ్వు ఆలయాలకు వెళ్ళి భజన చేయి, తప్పలేదు హనుమంతుడు. కానీ మనిషి వై పుట్టినందుకు ఏమిటి నేర్చుకోవాలి? మాట్లాడడం ఒక్కటే. ఆ మాట్లాడడాన్ని నేర్పినటువంటి మహనీయుడు హనుమంతుల వారు. ఆ హనుమంతుల వారికి చేతులు జోడించి శబ్ద బ్రహ్మ విద్యను ఉపాసించడానికి ప్రయత్నించు. స్వస్తి.